హలో గైస్, క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్. మన ఇండియన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ 2026-27 డొమెస్టిక్ క్రికెట్ సీజన్ లో కొన్ని కొత్త సంచలనమైన రూల్స్ అయితే తీసుకొచ్చింది. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తఫ్ అలీ, అలాగే దులీప్ ట్రోఫీ లాంటి టోర్నమెంట్స్ లో ఆగస్టు 1 నుండి కొన్ని కొత్త రూల్స్ అయితే అమల్లోకి రాబోతున్నాయి. ఇంతకీ ఆ రూల్స్ ఏంటి, తప్పు చేసిన బౌలర్ కి పడే ఆ కొత్త భారీ శిక్ష ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. మొదటి అతిపెద్ద మార్పు ఏంటంటే బౌలర్స్ కు విధించే పనిష్మెంట్. ఎవరైనా బౌలర్ కావాలనే క్రీజ్ దాటి డెలిబరేట్ ఫ్రంట్ ఫుట్ నో బాల్ వేసినా, లేదా బ్యాట్స్మెన్ నడుమ పైకి డేంజరస్ గా బీమర్ వేసినా వాళ్ళకి ఇక చొక్కలే. పాత రూల్స్ ప్రకారం ఇలా జరిగితే ఆ బౌలర్ ని ఆ ఒక్క ఇన్నింగ్స్ కి మాత్రమే బౌలింగ్ చేయకుండా బ్యాన్ చేసేవాళ్ళు. కానీ కొత్త రూల్ ప్రకారం ఆ బౌలర్ ని ఆ మ్యాచ్ మొత్తానికి సస్పెండ్ చేస్తారు. అంటే మీరు ఇప్పుడు తప్పు చేస్తే డైరెక్ట్ గా ఆ మ్యాచ్ మొత్తానికి బౌలింగ్ చేసే ఛాన్స్ పోయినట్టే. ఇది ప్లేయర్స్ యొక్క డిసిప్లిన్ కోసం తీసుకున్న చాలా స్ట్రిక్ట్ డెసిషన్ అని చెప్పాలి. ఇక రెండో రూల్ వచ్చేసి టెస్ట్ మరియు రంజీ మ్యాచ్ల్లో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ రూల్. సాధారణంగా ఒక రోజు ఆట ముగిసే సమయానికి వేసి చివరి ఓవర్లో ఒకవేళ గనక వికెట్ పడితే వెంటనే అంపైర్లు ఆ రోజు ఆటను ముగించేసి స్టంప్స్ అని ప్రకటించేవాళ్ళు. ఇది ఇప్పటిదాకా జరుగుతున్న రూల్. కానీ కొత్త రూల్ ప్రకారం ఏంటి, వికెట్ పడినా సరే కొత్త బ్యాట్స్మెన్ క్రీజులోకి రావాల్సిందే. ఆ ఓవర్లో మిగిలిన బంతులను కూడా ఖచ్చితంగా వేయాల్సిందే. అంటే ఆ ఓవర్లో 6 లీగల్ బాల్స్ అయితే కంప్లీట్ అయ్యే వరకు రోజు ఆట ఆగదన్నమాట. నైట్ వాచ్మెన్ ని పంపకుండా తప్పించుకునే టీమ్స్ కి ఇది పెద్ద చెక్ పెట్టినట్టే. ఇక మూడో రూల్ వచ్చేసి వికెట్ కీపర్ల కోసం. ఎంసీసీ లేటెస్ట్ క్రికెట్ లాస్ ప్రకారం దీన్ని అప్డేట్ చేశారు. అయితే బౌలర్ బంతిని రిలీజ్ చేసి ఆ బంతి వికెట్ ను దాటే వరకు లేదా బ్యాట్స్మెన్ ఆడే ప్రయత్నం చేసే వరకు కీపర్ గ్లౌజెస్ ఖచ్చితంగా స్టంప్స్ వెనక భాగంలోనే ఉంచాలి. ఒకవేళ కీపర్ కనుక ముందే స్టంప్స్ కి ముందుకు కదిలితే అంపైర్ దాన్ని నో బాల్ గా ప్రకటిస్తారు. ఇక నాలుగో రూల్ వచ్చేసి వైట్ బాల్ క్రికెట్లకి, అంటే వన్డేలు, టీ20లకు సంబంధించింది. ఎంపైర్లు వైట్ బాల్ ని కరెక్ట్ గా జడ్జ్ చేయడానికి పిచ్ కి రెండు వైపులా కూడా అదనంగా కొన్ని క్రీజ్ మార్కింగ్స్ లేదా గైడ్ లైన్స్ అయితే గీయబోతున్నారు. దీనివల్ల డిసిషన్స్ లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా ఖచ్చితత్వంతో ఎంపైర్లు వైట్ బాల్స్ ని డిసిషన్ తీసుకోగలరు. ఇక ఐదో రూల్ వచ్చేసి ఓవర్ త్రోస్ పైన క్లారిటీ ఇవ్వడానికి తెచ్చారు. ఫీల్డర్స్ కావాలనే రన్అట్ చేయడానికి స్టంప్స్ ని కొట్టే ప్రయత్నంలో బంతి మిస్ అయితే దానివల్ల వచ్చే రన్స్ ని మాత్రమే ఓవర్ త్రో కింద పరిగణిస్తారు. అంటే మామూలుగా ఒక ఫీల్డర్ నుంచి ఇంకో ఫీల్డర్ కి బంతి విసురుతున్నప్పుడు జరిగే మిస్ ఫీల్డ్స్ ని ఇక మీదట ఓవర్ త్రో కింద లెక్కించారంట. ఇక మరో ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే మ్యాచ్ చివరి ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేయడానికి లేదా ఫోర్ఫిట్ చేయడానికి వీల్లేదు. గతంలో కొన్ని టీమ్స్ కావాలనే ఫలితాలను మేనేజ్ చేయడానికి ఇలా చేసేవి, కానీ దానికి ఇప్పుడు ఎండ్ కార్డ్ అయితే పడిపోయింది. అలాగే డొమెస్టిక్ వన్డే మ్యాచ్ల్లో డ్రింక్స్ బ్రేక్ సమయంలో హెడ్ కోచ్లు నేరుగా మైదానంలోకి వెళ్లి ప్లేయర్స్ తో మాట్లాడే అవకాశం కూడా కల్పించారు. ఇదైతే ప్రతి ఒక్క టీమ్ కి మైదానంలో మంచి స్ట్రాటజిక్ సపోర్ట్ అయితే ఇస్తుంది. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, 2026-2027 డొమెస్టిక్ సీజన్ కోసం బీసీసీఐ తెచ్చిన లేటెస్ట్ అండ్ అఫీషియల్ రూల్స్. ఇందులో మీకే రూల్స్ బాగా నచ్చినాయో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.